శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. మహాదేవ. ఇవాల్టి రోజున మహాగణపతిని గురుమూర్తి కింద ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అన్నది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మహాగణపతి అంటేనే గురుమూర్తి ఆయన. అందుకే సకల విద్యలకు ప్రారంభించేటప్పుడు కానీ ఏ పనులకి ప్రారంభించినా కూడా మనం ఆ మహాగణపతినే తలుచుకుంటూ ఉంటాం. శుక్లాంబరధరం ఇత్యాది శ్లోకాలతో, అలాగే వక్రతుండ మహాకాయ ఇత్యాది శ్లోకాలతో ఖచ్చితంగా మనం గణపతి యొక్క స్మరణ చేయనిదే ఏ కార్యము కూడా జయము కలగదు అన్నది మనకి తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా చూస్తే పరమాత్మ ఎప్పుడూ కూడా అనేక రూపాలలో ఆయన అవతరించినా కూడా ఆయనకి ఇష్టమైన రూపము ఏది అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యాస్వరూపుడు గురుస్వరూపుడి వలె ఆయన అవతారం తీసుకోవడమే ఆయనకి కూడా ఎంతో ఇష్టం. ముఖ్య కారణం ఏమిటి అంటే, దానిలో ఆ విద్యాస్వరూపము గురుస్వరూపము ఆయనే అయ్యున్నాడు కాబట్టి అందులో కొత్తగా ఆయన నటించడానికి కానీ లీలలు చేయడానికి కానీ ఏమీ ఉండవు. సాక్షాత్ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఏ ఉపనిషత్తు చెప్తుందో ఆ స్వరూపం కిందే ఆయన విద్య తన స్వరూపాన్నే వ్యక్తపరుస్తున్నాడు విద్యా స్వరూపంలో. అంటే ఆ విద్యామూర్తి గురుమూర్తి అయిన శ్రీ మహాగణపతి ఆయన మనకి చెప్పే బ్రహ్మ విద్య అది అందుకునే శిష్యుడు కూడా ఒకానొక సమయంలో అద్వైతానుభూతి కలిగినప్పుడు ఏకీభావ స్థితి మాత్రమే మిగులుతుంది. అక్కడే అద్వైతం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. గణపతిని ముఖ్యంగా మనం విద్యా గణపతి కింద మనం ఆరాధిస్తాము కాబట్టి, మరి ఏ విద్యలు, విద్య అంటే చదువా అన్నప్పుడు కేవలం చదువు అనే అనుకోక్కర్లేదు. ఉపనిషత్తే చెప్తోంది, రెండు విద్యల కింద చెప్పబడుతుంది. ఒకటి పరవిద్య, రెండవది అపర విద్య అని. అపర విద్య అన్నప్పుడు వేదాలు అవన్నీ వస్తాయి. అక్కడ అన్ని క్రతువులు కార్యక్రమాలు ప్రతీది లౌకికంగా ఇహలోకం యందు తరించడానికి పరలోకం యందు తరించడానికి కూడా ఉండే విద్యలన్నిటినీ అపర విద్య అన్న నామంతో చెప్పబడుతూ ఉంది. పరవిద్య అన్నప్పుడు కేవలం తదక్షరం అధిగమ్యతే అని చెప్పింది ఉపనిషత్తు. అంటే అక్షర బ్రహ్మము ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే విద్య మాత్రమే దాన్ని పరవిద్య అనాలి. అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్న స్వానుభవాన్ని పొందే యొక్క గొప్ప సాధన. ఈ రెండూ కూడా ఇవ్వగలిగేవాడు శ్రీ మహాగణపతి. అందుకే విద్యాగణపతి అంటే ఏ విద్యనో చెప్పలేదంటే రెండు విద్యలు కూడా. ధర్మార్థ కామములు మనకి లభించాలి అన్నప్పుడు ఆశ్రయించవలసింది ఆ మహాగణపతినే. అట్లాగే దాని తురియ స్థాయి ఆ పురుషార్థంలో ఉన్నది మోక్షము, అది మనము అందుకోవడానికి కావాల్సినది కూడా ఈ శ్రీ మహాగణపతియే. అదే పరవిద్య. అందుకే గణపతిని ఉపాసించిన వారు ఎక్కడికి వెళ్తారు, ఏదైనా సాలోక్యం మోక్షం ఏదైనా ఉన్నదా, ఆయన లోకానికి వెళ్తామా అంటే స్వానంద లోకము అని చెప్పుకున్నాం. అంటే ఎవరి ఆనందము నిజ ఆనందము ఏదైతే ఉందో దాన్ని మనము గుర్తిస్తాము. అప్పటి వరకు ఉన్న శోకము దుఃఖము మోహము జీవభావన ఇలాంటి భ్రమలు అన్నీ కూడా తొలగి తనలోనే తాను సంతృప్తుడయ్యి స్వస్వరూపానుసంధానము చేసుకునే ఒక గొప్ప జీవన్ముక్తి స్థితి శ్రీ మహాగణపతి ఆరాధన వల్ల అందరికీ లభిస్తుంది. అందుకే మహాగణపతిని ఓంకార స్వరూపుడి కింద మనము ఆరాధిస్తూ ఉంటాం. ఆయన నామాల్లో చూస్తే అవ్యక్తాయ నమః అని ఉంటాడు. అంటే అవ్యక్తంలో ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా. వ్యక్తమయ్యేది ఒకానొక సమయాల్లో కొన్ని కారణాల వల్ల కార్యాల వల్ల ఆయన వ్యక్తపడుతూ ఉంటాడనమాట. ఆయన ఓంకార స్వరూపుడు. మనం ఆయన మూర్తిని కూడా చూసినప్పుడు చక్కగా మూడు వంపుల కింద అలా ఉండి ఆ తొండం ఇలాగా ఉకారంలాగా ఉండి ఓంకారంలాగా మనకి చక్కగా స్పష్టంగానే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓంకార స్వరూపుడు ఆ మహాగణపతి అని. అందుకే సమస్త దేవతామూర్తయే నమః అన్న నామాలు కూడా ఆయన చూస్తాం. సర్వ దేవతలు సర్వ వేదమంత్రములు కూడా ఓంకారం మూలం చేసుకొని వచ్చాయి ప్రణవం నుంచి అన్నప్పుడు, అట్లాగే సర్వ దేవతలు కూడా గణపతిని ఆధారంగా చేసుకునే వచ్చారు అని అది మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకీ గణపతి అన్నాము అన్నప్పుడు గణములు అంటేనే సమూహము గుంపు. ఏ గుంపులు అన్నప్పుడు ఏ గుంపులను మీరు చెప్తారో గ్రహముల జీవుల చెట్లు చామల లేకపోతే ఏమైనా
విద్యల, ఇంకా మీరు ఏది చెప్పినా కూడా, కాలముల ఏది చెప్పినా కూడా అన్నిటి సమూహములకి కూడా ఆయన పతి, గణాధీశుడు అంటే ఈశ్వరుడు, వాటిని శాసించే యొక్క శక్తి ఆయనకి ఉన్నది. నియమ పాలకుడు అన్నమాట. అంటే సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడే గణాధీశుడు అని మనకి తెలుస్తుందన్నమాట. అలా చూసుకున్నప్పుడు కూడా అందుకే ఆయన ఆనంద స్వరూపుడే అయి ఉంటాడు, సంతృప్తుడై ఉంటాడు అని మనకి స్పష్టంగా అవగతం అవుతూనే ఉంది. అందుకే పరమాత్మని కూడా మనము బ్రహ్మరూపిణే నమః అంటాం. అంటే సాక్షాత్ ఆయన పరబ్రహ్మ రూపమే అయి ఉన్నాడు అని. తర్వాత మనకి ఏమిటి ఆయన్ని ఆరాధించినప్పుడు అంటే బ్రహ్మ విద్యాదిదాన భువే నమః అన్న నామంలో తెలుస్తుంది మనకి. అంటే బ్రహ్మ విద్యను మనకి ఆయన ప్రసాదింపజేస్తాడు. అందుకే ఆయన రూపాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఆయన చేతిలో మోదకాలు ఉంటాయి. అంటే మోదము అంటే ప్రమోదము అంటే చక్కటి ఆనందము, అదే ఆయన చేతిలో పట్టుకొని ఉంటాడనమాట. చేతిలో ఎందుకు పట్టుకుంటారు అంటే ఒకటి వారన్నా స్వీకరించడానికి, ఎదుటి వారికన్నా ఇవ్వడానికి. ఇక్కడ రెండూ సాధ్యమే. వారు స్వీకరించడానికి వారే ఆనందమూర్తి అయి ఉన్నారు శ్రీ మహాగణపతి. అలాంటి ఆనందమూర్తి దగ్గరికి వెళ్తే మనకేమి లభిస్తుందంటే ఆనందమే లభిస్తుంది. అందుకే కొన్ని మూర్తులలో కూడా మనం చూస్తాము ఫలాలు ఉంటాయి, ఫలములు, ఏదో ఒక పండు ఫలము అన్నప్పుడు బయటికి చూసినప్పుడు మనం ఫలము పండు అలా కనపడినా దాని పేరే చెప్తోంది ఫలము అని. అంటే మనం సర్వ కోరికలు కూడా ఏది కోరుకున్నా అది ఫలిస్తాయి. ఆ ఫలాన్ని ఇచ్చే ఫలప్రదాత ఈశ్వరుడయ్యి ఆ పరమేశ్వరుడే శ్రీ మహాగణపతి రూపంలో మనకి ఉన్నాడు అని. అలాగే ఇంకో నామం చూస్తే కళ్యాణ గురవే నమః. ఈ కళ్యాణము అన్న శబ్దముతో మోక్షమే చెప్పబడుతుంది. సకల మంగళములు అవిఘ్నములు కలిగి చక్కగా మనము ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, సకల విద్యలలో ప్రావీణ్యులం అవ్వడము, దాన్నే కళ్యాణము, శోభ, శుభము అంటాం. అలాంటి గురువు అని మాట ఆయన. అంటే అవి ఇచ్చే గురువు. అది అక్కడ మనం గణపతిని గురుస్వరూపం కింద మనం కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్తూ సర్వం శ్రీ గణేష్ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.